హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. ఇవాళ ఒక సింపుల్ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపించేస్తాను. వచ్చేయండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరూ చేస్తారు ఓకే, బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో నా స్టైల్లో ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఎక్కువ పడిపోయింది. ఆయిల్ వేసుకున్నాక ముందుగా ఆవాలు జీలకర్ర వేసి అవి కాస్త చిట్పట్లాడివ్వండి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లేదా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక హాఫ్ టమాటో తీసుకొని వేసుకొని అది కూడా కాస్త వేపండి. స్కిన్ సపరేట్గా అయినప్పుడు ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అవి కాస్త వేగనిచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలా ఉంచేసేయండి. ఇప్పుడు అందులో కాస్త చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1.5 స్పూన్ కారం పొడి. వీటన్నిటితో పాటు కొంచెం మసాలాగా కావాలి కాబట్టి ఇందులో నేను పచ్చి కొబ్బరి, లవంగం ఈ రెండింటిని కలిపి మిక్చర్ పట్టుకున్నాను. ఆ మసాలాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలిపేంత వరకు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అలా వదిలేయండి, లేదా పైన మూత పెట్టేసి వదిలేయండి. ఇందులో వాటర్ కానీ ఇంకేది కూడా యాడ్ చేయొద్దండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సిన ఉప్పుని యాడ్ చేయండి. చూసుకొని యాడ్ చేయండి, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా వేసి బాగా మరొకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలా వదిలేసి దించేసుకొని ఇంకో బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. ఈ క్యాప్సికమ్ ఫ్రై రోటీ, నాన్, వేడన్నం, చపాతీ వీటన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసుకునే కూర కాకుండా ఇలా ఒకసారి ఫ్రై టైప్లో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.